సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక శాపం ఉన్నట్టుంది. ఏంటంటే నిరుద్యోగుల విషయంలో సత్యం మాట్లాడితే తలబలి ఏమన్నా అవుతాడేమో, లేకుంటే ఈయన పదవి గండం ఉందేమని ఒకళ్ళ శాపం ఉందేమో. ఎందుకంటే ఇప్పటికి వాళ్ళు అనుకుంటారు ఆ రోజు డిసెంబర్ నాడు ఆ రోజు ముహూర్తం సరి లేకున్నా వద్దని చెప్పినా ఒక కీడు ముహూర్తం రోజు వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసి అందుకనే మనకి ఇంత జరుగుతుంది అంటున్నారు. మరి అదే బాపనాయన మరి ఈయనకి ఏమైనా చెప్పిండే పూజారులు కూడా. ఎందుకంటే ఈయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు నిరుద్యోగుల విషయంలో ఏ ఒక్కటి కూడా సత్యం మాట్లాడట్లేదు. అన్ని అసత్యాలనే ఇదే వాస్తవాలని ప్రచారం చేస్తున్నారు. వీళ్ళు ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడుతారు సీఎం గారు అంటే, ఆయనకి ఇక మేము వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఏ బూతు మాట్లాడినా అది ఎంత సత్యవాక్ అవుతుంది అంటే ఒక భగవద్గీతలోని ఒక వాక్ అవుతుంది. స్టూడియోలో యోయో స్టూడియోలో లైవ్ డిబేట్లో బై మంత్రి గారు ఎవరైతే పొంగులేటి శ్రీనివాస్ గారు ఉన్నారో వాళ్ళు 6 నెలల నుంచి ఇగో రేపో మాపో అని అంటున్నారు. సోయి లేకుండా ఇట్లా జీపీఓ నోటిఫికేషన్ గురించి మాట్లాడతారంటే మంత్రిని సోయి లేదంటామని ఆయన నా మీద దాడికి వచ్చిండు. ఒక ఆయన మానవత రాయి, ఆయనను అందరూ అంటారు మానవత్వం లేదు, అలా ఒక రాయి బండ, ఆ బండకి ఏం తెలియదు, బండరా లేడని తప్ప అని అంటున్నారు. ఇది కింద కామెంట్లలో అంటున్నారు, సమాజం అంటున్నది. అంత సోయి లేకుండా మాట్లాడినటువంటి ఆయన తర్వాత ఈయన వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే ఆ పదానికి అట్లా అన్నారు. ఈ రోజుకి ఏది మాట్లాడినా ఇక మమ్మల్ని దొరికించుకొని ఉరికిచ్చి మరి కొడతారో చంపుతారో తెలియదు. అందుకనే మేము అంటున్నాం, మేము ఎంత మంచిగా మాట్లాడినా మీరు ఎట్లా అంటున్నారు. ఇప్పుడు మేము కూడా మాట్లాడుతున్నాం. అబద్ధాలకు, లత్కోర్ మాటలకు, బూతులకు కేవలం పేటెంట్ హక్కు కాంగ్రెస్ వాళ్ళకే ఉన్నది అనేటటువంటిది మానవతరాయ్ గారు నిరూపించిర్రు. సోయి లేదన్నదానికే ఈ మాటను నువ్వు అంటవా, ఇది మా కాంగ్రెస్ పేటెంటు, లంగలు, లత్కోర్లు, లఫంగులు, లుచ్చాలు, నా కొడుకులు పాయింట్లలో ఈపుతాము, తొండలను తోస్తాము, మేము పేగు కడుపులు దించి పేగులు మెడకేసుకుంటాము, ఒక్కొక్కరిని లాగులు పలగొడతాము, పంచలు ఊడగొడతాము, కడ్రాయర్లు ఊడగొడతామని మాట్లాడే మాటలు మా కాంగ్రెస్కున్న పేటెంటు. ఈ పేటెంట్ను వేరేటోడు ఎవరు తీసుకున్నా మీ మూకోమని అన్నట్టే ఉంది మానవతరాయ్ గారు మాట్లాడింది. అందుకనే మీ పేటెంట్లోకి మేము వేలు పెట్టట్లేం. మీకున్నటువంటి పేటెంట్ ఏదైతే ఉందో పేగులు దించుకొని మెడకేసుకోవడం, లేకుంటే షెడ్డీలు ఊడగొట్టడం, పంచలు ఊడగొట్టడం, తొండల్లోకి కాళ్ళల్లోకి పంచలల్లోకి పాయింట్లల్లోకి తొండలను జర్రులను పాములను పంపడం మీ పేటెంటే. కాబట్టి అందుకని మేము కాంగ్రెస్ వాళ్ళని లంగాలు అనట్లేం, లత్కోర్ అనట్లేం, లుచ్చాలు అనట్లేం, పాగల్గాలు అనట్లేం, దున్నపోతులు అనట్లేం, ఇది నోరా మోరే అనట్లేం, ఏది అనట్లేం. అయ్యా ముఖ్యమంత్రి గారు మీకు దండం పెట్టి చెప్తున్నాం, ఈ మాటలు కరెక్టే అయితే మీరు అశోక్ నగర్కి రారి. ఇప్పుడు ఏదైతే ఉత్సవాలు చేస్తున్నారో వానాకాలం రాగానే ముల్కసీర అయిపోయి రోని రాగానే ఏరువాక్ అని పండుగలు చేస్తారు కదా, మరి అశోక్ నగర్కి వచ్చి నువ్వు ఎందుకు పండుగ చేయట్లే? ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళతోటి మాకు ఉద్యోగాలు వస్తే మా తల్లిదండ్రులతోటి పండుగలు చేసి నువ్వు ఎందుకు ఉత్సవాలు చేసుకొని ఎన్నికలకు పోవట్లేవు? నిన్న కూడా మీరు ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మీద నోటిఫికేషన్లు ఇస్తే ఇన్ని నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడే వద్దు, మేము చదువుకోలేకపోతున్నాం, నోటిఫికేషన్లను వాయిదా వేయాలని దేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో ధర్నా జరిగిందంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే. ఇది మనకు తెలంగాణ రాష్ట్రంలోనే జరిగింది. మీ నోటిఫికేషన్లు ఇస్తుంటే అందరూ వద్దన్నారు. ఇంత దారుణంగా ఎక్కడ ఉండదు. మా మీద ప్రతిపక్షాలు బట్టగాల్చి ముఖాన్ని వేస్తున్నాయి. వీటికి ఈ అందరు కూడా ఈ నిరుద్యోగులు మా మీద ఎట్ట ఎగేస్తున్నారంటే అట్ట ఎగేస్తున్నారని చెప్తున్నారు కదా. మరి మొన్న జరిగినటువంటి ఈ సభకు వచ్చినటువంటి ఈ జనాలు ఎక్కడి నుంచి వచ్చిర్రో మీరే చెప్పాలి. ఎందుకంటే మేము అడుగుతున్నామంటే మీకు తెలిసి ఉండాలి ఖచ్చితంగా. మరి దీన్ని మీరు ఎట్లా వక్రీకరిస్తున్నారు? మీ పార్టీ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి చెప్పినాం. మరి వాళ్ళు మీకు ఏం చెప్పిర్రో వచ్చినటువంటి జనాన్ని చూడండి. మొన్న వచ్చినటువంటి జనాలు ఎట్లా వచ్చిర్రు? వీళ్ళు స్వచ్ఛందంగా వచ్చిర్రు. నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బిర్యానీ ఇచ్చినా లేకుంటే ఇంకేమన్నా పోపించినా వాళ్ళ బట్టలు ఊడబిక్కొని, మీ భాషలో చెప్పాలంటే బట్టలు ఊడబిక్కొని రోడ్ల మీద పొరలేటట్టు తాపిచ్చినా కానీ మీకు ఈ సభకు రాలేదు. ఇందిరా పార్కు దగ్గర గత 2 సంవత్సరాల నుంచి ఇంతమందితోటి ఎవరు మీటింగ్ పెట్టిర్రు?
పెట్టుకుంటే మీ వాళ్ళు ఇక్కడ ఉత్సవాలకు మీ కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకున్నటువంటి సదరు పండుగ ఇంకేదో పండుగ దానికో రోడ్లు బ్లాక్ చేసిర్రు. మీరు లాస్ట్ వరకు కూడా ఆ రోజు సాయంత్రం వరకు కూడా పర్మిషన్ ఇవ్వకుండా 5 నుంచి తెల్లారి 10 వరకు ఇంత జనాలు వచ్చారు. మరి మీకు కనిపించట్లేదా? ఇంకొక ఆయన అంటాడంట, ఆయన ఎవరంటే ఆయన ఒక ఎమ్మెల్సీ, నా దగ్గరికి ఎవరు రాలేదు, నిరుద్యోగులు వీళ్ళు ప్రతిపక్షాల ట్రాప్లో పడ్డారు కాబట్టి వాళ్ళు బీజేపీ కాడికి బీఆర్ఎస్ కాడికి కమ్యూనిస్ట్ వాళ్ళ కాడికి పోయిర్రు, నా దగ్గరికి రాలేదు, నా దగ్గరికి వస్తే నేను వచ్చేటోడిని అన్నారు. అయ్యా నీ దగ్గరికి నీ ఇంటికి వచ్చినాం, నీ ఇంటికి వస్తే కనీసం నువ్వు ఫోటోలు తీయలేదు, ఏం తీయలేదు, బీజేపీ వాళ్ళది ఎక్కడ పెట్టిర్రు అది ఎక్కడ పెట్టిర్రు అన్నారు. మరి ఈయన ఎవరైనా నీ పార్టీ కాదా? ఈయన చనగాని దయాకరు. మరి చనగాని దయాకరు ఎక్కడ పడితే అక్కడ మరి మీడియాలలో ఏది పడితే అది మాట్లాడతాడు. మరి ఈ చనగాని దయాకరు మీడియాలలో 4 గోడల మధ్యలో మాట్లాడేటటువంటి దయాకరు మరి చేతనైతే మరి ఇక్కడ వచ్చేట మేము పెట్టినటువంటి విద్యార్థి నిరుద్యోగ మహాగర్జనలో ఎందుకు గర్జించలేదు? మరి మీరు మీ ప్రెస్ వాళ్ళని అందరిని పిలిపించుకొని నీ ఇంట్లో 4 గోడల మధ్యలో నువ్వు మాట్లాడతావు కదా. మరి నీకు అదే దమ్ము ధైర్యం ఉండుంటే, ఈ దమ్ము ధైర్యం అని ఎందుకు అంటున్నామంటే నిరుద్యోగులకు కనుక మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలు 60 లక్షలని 60,000 అని ఒకసారి అంటారు, ఎక్కడి నుంచి పోతుందంటే 30,000, 40,000, 50,000, 60,000. వినాయక చవితి దగ్గర ఏదైతే లడ్డు యాలంపాటు ఉంటుందో ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అన్నట్టు వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలకు 20వ పాట 2 లక్షల ఉద్యోగాలు అన్నట్టున్నది కాంగ్రెస్ వాళ్ళు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మోసం చేయొద్దు, మీరు అబద్ధాలు ఆడొద్దు. మీరు అనుకుంటున్నారు స్థానిక సంస్థలలో మాకేం జరగదని. ఒక్క 3 రోజులలో మీరు చూడబోతారు ఈ రాష్ట్రంలో ఏం జరగబోతుంది, ఎన్నికల చైతన్యం ఎట్టుంటుందని మీకు చూపిస్తాం. దీన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని నిరుద్యోగుల మసలాలే, తప్పుడు సమాచారం ఇచ్చేటోడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళు కూడా నోరు దగ్గర పెట్టుకోవాలి. మా మీద అవాంఛనీయంగా మాట్లాడొద్దు, ఈ ఉద్యోగాల గురించి మీరు మాట్లాడొద్దు. మాట్లాడితే స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. 100% ఉద్యమం వస్తుంది. ఆ ఉద్యమం అనేటటువంటిది వీళ్ళు దేనికైతే భయపడట్లేరో వాళ్ళకు ఒకటే ఉంది, ఏముంది, ఎవడో ఒకడు మీటింగ్ పెడతాడు, దీని వెనక బీఆర్ఎస్ వాడో బీజేపీ వాడో స్పాన్సర్ ఉండని వేద్దాం, అయింది అశోక్ నగర్లో వస్తారు ఒర్లుతారు పోతారు అనుకుంటున్నారు. కానీ మాకు కూడా తెలుసు మీకు ఎట్ట చేయాలో, చాప కింద నీరు లెక్క ఓటుతోటే బుద్ధి చెప్పించేటటువంటిది మేము కార్యాచరణ చేస్తున్నాం. అది రియలైజేషన్ అవుతుంది, అది మెటీరియలైజ్ అవుతుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.